ఐపీఎల్ 2026లో ఆడబోతున్న రెండు యంగెస్ట్ టీమ్స్ ఏవి అంటే మనం కళ్ళు మూసుకుని సీఎస్కే అండ్ ఆర్ఆర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు జట్ల దగ్గర కూడా యంగ్స్టర్స్ మామూలుగా లేరు. తమ స్క్వాడ్స్ని ఉడుకు రక్తంతో నింపేసుకున్నారు. సో మనమైతే యంగ్ బ్లడ్ కలిగిన ఈ రెండు టీమ్స్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అంటే టీమ్ కాంబినేషన్ ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఇంజురీ ప్లేయర్స్ గురించి అండ్ ఆల్సో బ్యాకప్ ప్లేయర్స్ గురించి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ముందు సీఎస్కే టీం విషయానికి వస్తే వీళ్ళైతే పాత చింతకాయ పచ్చని వదిలేశారు. అంటే ఒకప్పుడు సీఎస్కే టీం అంటే డాడ్స్ ఆర్మీలా ఉండేది, బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం బేబీస్ ఆర్మీలా తయారైంది. మొత్తం మంది యంగ్స్టర్సే ఉన్నారు. పైగా ఆప్షన్లో చూసుకుంటే సీఎస్కే టీం ఇద్దరు యంగ్ ప్లేయర్స్ మీద 30 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. సో ఈసారి అయితే మనం ఆన్ఫీల్డ్ ఒక డిఫరెంట్ సీఎస్కే టీంని చూడబోతున్నాం. అయితే వీళ్ళకి సీజన్ స్టార్ట్ కాకముందే ఒక అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ నాథన్ ఎల్లిస్ రూల్ అవుట్ అయిపోయాడు. దీంతో సీఎస్కే టీంకి బౌలింగ్ విషయంలో ఖచ్చితంగా సమస్య కనిపిస్తుంది. మెయిల్ వాళ్ళు మతీషా పత్రానను నాథన్ ఎల్లిస్ ఉన్నాడని చెప్పి వదిలేశారు. మరి ఇప్పుడు చూసుకుంటే ఎల్లిస్ రూల్ అవుట్ అయిపోయాడు. దీంతో సీఎస్కే టీంకి డెత్ బౌలింగ్లో చాలా పెద్ద సమస్య రాబోతుంది. సో ఈ వీడియో చేసే టైంకి అయితే సీఎస్కే టీం ఇంకా రీప్లేస్మెంట్ ప్లేయర్ను ప్రకటించలేదు. దీంతో మనం ఎల్లిస్ని పక్కన పెట్టి మిగతా స్క్వాడ్తో వాళ్ళ బెస్ట్ ప్రాపర్ ప్లేయింగ్లోని ఇప్పుడు తయారు చేద్దాం. సో ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లో ఒక ఓపెనర్కి ఆయుష్ మాత్రమే ఫిక్స్. గత సీజన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ సీఎస్కే టీంగా ఓపెనింగ్ విషయంలో వచ్చిన సమస్యను చాలా వరకు సార్ట్ అవుట్ చేసేశాడు. సో దీంతో మరోసారి సీఎస్కే వాళ్ళైతే మాత్రమే చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. ఇక అతనికి ఓపెనింగ్ పార్ట్నర్గా చూసుకుంటే మోస్ట్ లైక్లీ సంజు శాంసన్ ఆడొచ్చు. ఎందుకంటే సీఎస్కే నుంచి ఆల్రెడీ ఇండికేషన్స్ వచ్చాయి. సంజు శాంసన్ చేత ఓపెనింగ్ చేయిస్తారు, గైక్వాడ్ 1 డౌన్లోనే కొనసాగుతాడని చెప్పి రిపోర్ట్స్ అయితే వచ్చాయి. పర్టికులర్గా వరల్డ్ కప్లో సంజు యొక్క పెర్ఫార్మెన్స్ చూసాం. ఓపెనర్గా అదరగొట్టేశాడు. వరుసగా 3 నాకౌట్ మ్యాచెస్లో 3 మైండ్ బ్లోయింగ్ నాక్స్ ఆడాడు. సో దీంతో ఖచ్చితంగా సీఎస్కే టీం ఆయుష్ మాత్రం అలాగే సంజు శాంసన్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ కాంబినేషన్తోనే బరిలో దిగుతుంది. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుని టాప్ బేస్లో 1 డౌన్లో వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ అతనికి చాలా ఇంపార్టెంట్. ఈ సీజన్లో కూడా అతను సీఎస్కే టీంకి మంచి ఫలితాలు తీసుకురాలేకపోతే తన క్యాప్టెన్సీ మీద ప్రభావం చూపించవచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి సంజు శాంసన్కి ఆ లీడర్షిప్ రోల్ ఇచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో యాజ్ ఎ బ్యాట్స్మెన్గా చూసుకున్న క్యాప్టెన్గా చూసుకున్న గైక్వాడ్కి ఈ సీజన్ చాలా ఇంపార్టెంట్. ఇక వాళ్ళ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే 2 పవర్ హౌసెస్ శివం దూబే అండ్ డెవాల్ బ్రేవిస్ ఇద్దరు కూడా స్పిన్నర్స్ని ఉతికారేస్తారు. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరికి T20 ఫార్మాట్లో స్పిన్ బౌలింగ్ అగెన్స్ట్గా 190 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. సో మిడిల్ ఓవర్స్లో సీఎస్కే టీంకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ వీళ్ళిద్దరని చెప్పుకోవాలి. పర్టికులర్గా దూబే చూసుకుంటే వరల్డ్ కప్లో సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే బ్రేవిస్ చూసుకున్నాక సీజన్లో ఎలాంటి మెరుపులు మెరిపించాడో మనం కళ్ళారా చూసాం. సో సీఎస్కే టీంకి టాప్ 5 బ్యాటింగ్ చూసుకుంటే చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుంది. మంచి క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే పవర్ హిట్టర్స్ కూడా ఉన్నారు. మీలో 5 బ్యాట్స్మెన్ తమదైన రోజున వంటి చేత్తో మ్యాచ్లు గెలిపించగలరు. అయితే ఆ తర్వాత చూసుకుంటే మాత్రం సీఎస్కే టీం యంగ్స్టర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలి. వాళ్ళ ఆప్షన్లో చెరో 14 కోట్లు పెట్టి కార్తిక్ శర్మ అలాగే ప్రశాంత్ వీర్ వీళ్ళిద్దరిని కొనుగోలు చేశారు. అండ్ వీళ్ళు చూసుకుంటే నెంబర్ 6లో మోస్ట్ లైక్లీ కార్తిక్ శర్మ ఆడొచ్చు, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి. సో యంగ్స్టర్ కనుక సీఎస్కే టీంకి ఒక మంచి ఫినిషర్గా టౌన్ అయితే వాళ్ళకి చాలా పెద్ద బోనస్ అవుతుంది. అది మెయిన్ మనకి మహేందర్ సింగ్ ధోని విషయంలో క్లారిటీ లేదు. సీజన్ మొత్తం ఆడతాడా లేకపోతే కొన్ని మ్యాచ్లు ఆడతాడని చెప్పి నేనైతే మోస్ట్ లైక్లీ కొన్ని మ్యాచెస్ ఆడతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ధోని ఆడితే సీఎస్కే టీం యొక్క కాంపోజిషన్ అంతలా సెట్ అవ్వట్లేదు. బట్ అఫ్కోర్స్ ధోని టీంలో ఉంటే అతను తీసుకొచ్చే వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఫ్యాన్స్ వస్తారు, బ్రాండ్ వాల్యూ ఉంటుంది, వ్యూవర్షిప్ బాగా పెరుగుతుంది. బట్ టీం పరంగా బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం ధోని అంతలా కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు. చాలా లేట్గా బ్యాటింగ్ వస్తున్నాడు. పైగా ఇప్పుడు చూసుకుంటే సీఎస్కే టీం దగ్గర చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. దీంతో వాళ్ళకి ఆపర్చునిటీ అవ్వడం కోసమైనా సరే ధోని కొన్ని మ్యాచ్లో మాత్రం ఆడతాడని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. సో మోస్ట్ ప్రాబబుల్ ఎంఎస్ ధోనికి ఇదే లాస్ అయినందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళు మరో యంగ్స్టర్ని తీసుకున్నారు, ప్రశాంత్ వీర్. ఇతను కూడా చాలా పెద్ద అమౌంట్ పెట్టారు. సో ప్రశాంత్ వీర్ మీద అయితే చాలా అంచనాలు ఉండబోతున్నాయి. మెయిన్ అతని మీద ప్రైస్ ట్యాగ్ ప్రెజర్తో పాటు జడేజా రీప్లేస్మెంట్ అనే ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో సీఎస్కే టీం భారీ మొత్తం వెచ్చించి కొనుక్కున్న కార్తిక్ శర్మ అలాగే ప్రశాంత్ వీర్ వీళ్ళిద్దరు సెట్ అయితే ఆ టీంకు తిరిగి ఉండదు. బట్ వీళ్ళిద్దరు ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళు మిడిల్ ఆర్డర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. మెయిన్లీ ప్రశాంత్ వీర్ వాళ్ళకి మోస్ట్ లైక్లీ రెండో స్పిన్నర్గా ఆడేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో దీని అతని బౌలింగ్ అనేది సీఎస్కే టీంకి చాలా క్రూషియల్గా మారుతుంది. అండ్ ఆల్సో డౌన్ ద ఆర్డర్ చూసుకున్న అతని బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం ధోని బ్యాట్ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు. దీంతో కార్తిక్ శర్మ మరియు ప్రశాంత్ వీర్ లాంటి ప్లేయర్స్ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇక వాళ్ళ మెయిన్ బౌలర్స్ విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ అంశుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ అలాగే ఖలీల్ అహ్మద్ ఈ నలుగురు ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే వీరిలో చూసుకుంటే నూర్ అహ్మద్ పర్వాలేదు, చాలా మంచి క్వాలిటీ బౌలర్, లాస్ట్ టైం కూడా మంచిగానే రాణించాడు. బట్ పేస్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ముగ్గురు కూడా పవర్ ప్లే బౌలర్సే. అంటే అంశుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ అలాగే ఖలీల్ అహ్మద్ ముగ్గురు కూడా ఎక్కువగా పవర్ ప్లేలో బౌలింగ్ చేసే బౌలర్స్. అయితే సీఎస్కే టీంకి వెళ్ళి ఉంటే కాంబోజ్ ప్లేస్ అతను ఆడేవాడు. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టుకున్న ప్లేయింగ్లో చూసుకుంటే మనకి ముగ్గురు ఫారెన్ ప్లేయర్సే కనిపిస్తున్నారు. అది వెళ్ళిస్తుంటే 4వ ఫారెన్ ప్లేయర్ అయ్యేవాడు. సో డెఫినెట్లీ సీఎస్కే టీంకి డెత్ బౌలింగ్ ఒక ఇష్యూగా మారుతుంది. అండ్ ఆల్సో వాళ్ళు కాంబినేషన్ వైజ్ చూసుకుని ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ కనిపించట్లేదు. మనం ఇప్పుడు చెప్పుకున్న టీంలో చూసుకుంటే ప్రశాంత్ వీర్, అంశుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ అలాగే ఖలీల్ అహ్మద్ 5 బౌలింగ్ ఆప్షన్స్. అండ్ 6th బౌలింగ్ ఆప్షన్ చూసుకుంటే వాళ్ళకి వేరే ఆప్షన్లో దూబే అక్కడ ఉన్నాడు. సో దీంతో సీఎస్కే క్యాప్టెన్గా బౌలర్స్ను రొటేట్ చేయడం కాస్త కష్టంగా మారుతుంది. అయితే ముందు చెప్పినట్టు ధోని కానీ ఎర్లీగా సీజన్ నుంచి తప్పుకుంటే సీఎస్కే టీంకి కాస్త బెటర్ అవుతుంది. ఒక బౌలింగ్ ఆప్షన్ పెంచుకోవడం కోసం వాళ్ళు ధోని ప్లేస్లో అఖిల్ హుసేన్ లాంటి ప్లేయర్ని ఆడించుకోవచ్చు. దీంతో సీఎస్కే టీంకి ఒక స్పిన్ బౌలింగ్ ఆప్షన్ పెరుగుతుంది. అండ్ వాళ్ళ బౌలింగ్ కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది. వాళ్ళు ఈజీగా బౌలింగ్ ఆప్షన్స్ను రొటేట్ చేసుకోవచ్చు. లేదు ధోని ప్లేస్లో ఒక యంగ్స్టర్ని ఆడించుకోవాలంటే వాళ్ళు ఉర్విల్ పటేల్ని ఆడించుకోవచ్చు.
అదర్వైజ్ ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలనుకుంటే వాళ్ళ దగ్గర రామకృష్ణ క్రోస్ మరి అమన్ ఖాన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్లీ ప్రజెంట్ రామకృష్ణ డొమెస్టిక్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. సో సీఎస్కే టీం దగ్గర బెంచ్ మీద చాలా మంచి క్వాలిటీ యంగ్స్టర్స్ ఉన్నారు. బట్ వీళ్ళందరికీ కూడా ప్లేయింగ్లో చోటు రావడం చాలా వరకు కష్టమే. మెయిన్ వాళ్ళు ధోనిని టీంలో పెట్టుకుని అఖిల్ హుసేన్ ఆడించాలంటే ఖచ్చితంగా కార్తిక్ శర్మను డ్రాప్ చేయాలి. ఎందుకంటే మీరు టాప్ ఫైవ్లో ఏ ప్లేయర్ని కూడా డ్రాప్ చేయలేరు. దీంతో వాళ్ళు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం కార్తిక్ శర్మను డ్రాప్ చేసి అతని ప్లేస్లో అఖిల్ హుసేన్ ఆడించాలి. అలాగనే మీరు ప్రశాంత్ వీర్ ప్లేస్లో అఖిల్ హుసేన్ తీసుకొస్తామంటే మీకు లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అయిపోద్ది. అంటే బౌలింగ్ ఆప్షన్స్ ఏం పెరగవు, 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ 6th బౌలింగ్ ఆప్షన్గా దూరమైన ఆడుకోవాలి. సో నేను అడిగితే సీఎస్కే టీం దగ్గర అంత స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ కనిపించట్లేదు కాబట్టి ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ పెట్టుకుంటేనే మంచిది. అంటే ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడించుకుంటేనే బాగుంటుంది వాళ్ళు. అలా కాకుండా మాకు దూబే బౌలింగ్ మీద నమ్మకం ఉంది, ఒక 2 ఓవర్స్ మంచిగా వేస్తాడనుకుంటే సరిపోతాయి 6 బౌలింగ్ ఆప్షన్స్. బట్ వాళ్ళైతే ఖచ్చితంగా డెత్ బౌలింగ్ ఇష్యూని మాత్రం త్వరగా సార్ట్అవుట్ చేసుకోవాలి. వాళ్ళకి బెంచ్ మీద ముఖేష్ చౌదరి అలాగే గుర్జప్నీత్ సింగ్ లాంటి బౌలర్స్ ఉన్నారు. ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ సిమ్మర్సే. వీళ్ళు ఎవరైనా డెత్ బౌలింగ్ మంచిగా వేస్తున్నారు అనుకుంటే అప్పుడు అంశుల్ కామజ్ ప్లేస్లో ఇద్దరు ఒకరిని ఆడించుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే సీఎస్కే టీం ఎక్కువగా బ్యాటింగ్ హెవీ టీంలా కనిపిస్తుంది. అంటే వాళ్ళు మ్యాచ్లు గెలవాలంటే ఎక్కువగా బ్యాటింగ్ మీద డిపెండ్ అవ్వాలి, బౌలింగ్తో గెలవడం చాలా కష్టం. ఇక బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వస్తే బ్యాటింగ్లో చూసుకుంటే సీఎస్కే టీంకి చాలా మంచి బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు. టాప్ 3కి అంత స్ట్రాంగ్ బ్యాకప్స్ లేరు కానీ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్కి మాత్రం చాలా మంచి బ్యాకప్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ శివం దుబేకి బ్యాకప్గా రామకృష్ణ ఘోష్ అలాగే అమన్ ఖాన్ ఇద్దరు కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్సే. అండ్ దెన్ డెవాల్ బ్రేవిస్కి బ్యాకప్గా చూసుకుంటే మ్యాజిక్ షాట్ ఉన్నాడు. ఇక కార్తిక్ శర్మకి బ్యాకప్గా చూసుకుంటే సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్ ఉన్నాడు. అండ్ దెన్ ఎంఎస్ ధోని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కావాలనుకుంటే అఖిల్ హుసేన్ దుర్విల్ పటేల్ ఇద్దరు ఒక ఆడించుకోవచ్చు. ఇక ప్రశాంత్ వీర్కి బ్యాకప్గా చూసుకుంటే అఖిల్ హుసేనే ఉంటాడు. బట్ అఖిల్ హుసేన్ ప్లేయింగ్లో ఆడితే మాత్రం ప్రశాంత్ వీర్కి సరైన బ్యాకప్ లేరు. దీంతో సీఎస్కే టీంకి కార్తిక్ శర్మ కంటే ప్రశాంత్ వీర్ పెర్ఫార్మెన్సే చాలా ఇంపార్టెంట్. అతని రీప్లేస్ చేయగలిగే ఇండియన్ ప్లేయర్ సీఎస్కే టీం దగ్గర ప్రజెంట్ లేడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ మరియు స్పిన్నర్స్ మంచిగానే ఉన్నారు. ముందు చెప్పుకున్నట్టు ముఖేష్ చౌదరి ఉన్నాడు, అలాగే గుర్జప్నీత్ సింగ్ కూడా ఉన్నాడు. వేరే 100 మందికి బ్యాకప్గా చూసుకుంటే శ్రేయస్ గోపాల్ అలాగే రాహుల్ చార్ ఇద్దరు ఉన్నారు. బట్ మ్యాట్ హెన్రిక్ బ్యాకప్ చూసుకుంటే మాత్రం అంత బలంగా లేదు. జేమీ ఓవర్టన్ అలాగే జాకరీ ఫాక్స్ ఇద్దరే ఉన్నారు. కానీ ఇద్దరు కూడా ఆల్రౌండర్స్ అండ్ వాళ్ళ బౌలింగ్ అంత గొప్పగా ఏమి ఉండదు, చాలా రన్స్ ఇస్తారు. సో డెఫినెట్లీ సీఎస్కే టీంకి అయితే ఫారెన్ బేస్ బౌలర్ విషయంలో చాలా సమస్య కనిపిస్తుంది. మ్యాట్ హెన్రీ కూడా ఏమైనా ఇంజరీ అయితే వాళ్ళు కంప్లీట్లీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ మీద డిపెండ్ అవ్వాలి. పర్టికులర్గా సీఎస్కే టీం కూడా నార్త్ ఈస్ట్ కోసం ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ని వెతుక్కోవాలి. డెత్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేయగలిగే బౌలర్ దొరికితే వాళ్ళకి చాలా బోనస్ అవుతుంది అది. సో ఆల్ టుగెదర్ ఆన్ ది పేపర్ చూసుకుంటే సీఎస్కే టీం ఒక హాట్ ఫేవరెట్ టీం అని చెప్పలేం. అంటే వాళ్ళు ఖచ్చితంగా కప్ కొట్టేస్తారనే టీం అయితే వాళ్ళ దగ్గర లేదు, కొన్ని సమస్యలు ఉన్నాయి. బట్ వాళ్ళ యంగ్స్టర్స్ బాగా రాణించి అలాగే బౌలర్స్ మంచి సెమిస్టర్ కృషి చూపిస్తే మాత్రం ఖచ్చితంగా టీంకి ప్లేఆఫ్స్కి వెళ్ళేందుకు ఛాన్స్ ఉంటుంది. సో చూడాలి మరి ఈసారి సీఎస్కే టీం ప్లేఆఫ్స్ వరకు వెళ్ళి ధోనికి మంచి సెండ్ ఆఫ్ ఇస్తారా లేదనేది. ఇక రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా యంగ్ టీం అని చెప్పుకోవాలి. మెయిన్ వీళ్ళకి కూడా బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ 5 యంగ్స్టర్సే కనిపిస్తున్నారు. అందరూ కూడా బిలో 30 years ఉన్న వాళ్ళే. సో ఆర్ఆర్ టీం అయితే ఆప్షన్కి ముందు అలాగే ఆప్షన్ కూడా ప్లేయర్స్ని చాలా మంచిగా పిక్ చేసుకున్నారు. బట్ ఈ సీజన్ స్టార్ట్ కాకముందే వాళ్ళు కూడా ఎదురు దెబ్బలు తగిలాయి. శామ్ కరణ్ ఇంజరీ కారణంగా రూల్ అవుట్ అయిపోయాడు. అండ్ ఆల్సో యాడమ్ మిల్నే ఈ బౌలర్ కూడా ఇంజరీ కారణంగా రూల్ అవుట్ అయిపోయాడు. సో దీంతో ఇప్పుడు ఆర్ఆర్ టీంకి ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ షార్ట్గా ఉన్నారు. అయితే వాళ్ళు ఆల్రెడీ శామ్ కరణ్కి రీప్లేస్మెంట్గా షనక లాంటి ప్లేయర్ని తీసుకున్నారు అండ్ చాలా మంచి రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇది. బట్ యాడమ్ మిల్నేకి రీప్లేస్మెంట్గా చూసుకుంటే మాత్రం వీడియో చేసే టైంకి ఇంకెవరిని ప్రకటించలేదు. సో దీంతో ఇప్పుడు మనం ఆర్ఆర్ టీం దగ్గర మిగిలిన మిగతా ప్లేయర్స్తో ప్లేయింగ్ లెవెన్ తయారు చేద్దాం అండ్ దెన్ బ్యాకప్స్ గురించి మాట్లాడుకుందాం. సో ముందు ఓపెనర్స్ విషయానికి వస్తే ఇద్దరు బ్రోటల్ పవర్ హిట్టర్స్ యశస్వి జైస్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ. వీళ్ళిద్దరు విధ్వంసం ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ ఐపీఎల్లో చూసాం, అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా చూసాం. మెయిన్ వైభవ్ సూర్యవంశీ అండర్-19 వరల్డ్ కప్లో ఎలాంటి విధ్వంసం చేశాడో మనం కళ్ళారా చూసాం. అండ్ ఆల్సో అతని సీజన్ స్టార్ట్ కాకముందు కూడా ఒక స్టేట్మెంట్ లాంటిది ఇచ్చాడు, నాకు క్రిస్ గేల్ 175 రికార్డుని బ్రేక్ చేయాలని చెప్పి. సో డెఫినెట్లీ ఆర్ఆర్ టీం వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరి మీద కూడా చాలా ఎక్కువ అసలు పెట్టుకుంటుంది. ఈ ఇద్దరు కనుక క్లిక్ అయ్యారంటే ఆర్ఆర్ టీం బ్యాటింగ్ సాంగ్ క్లిక్ అయినట్టే. అయితే తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం పెద్దగా చేంజెస్ ఏమీ కనిపించట్లేదు. అంటే రియాన్ పరాగ్, షమర్ హెట్మేర్ మరియు ధ్రువ్ జురెల్ వీళ్ళే కొనసాగుతారు. అండ్ లాస్ట్ టైం చూసుకుంటే హెట్మేర్ మరియు ధ్రువ్ జురెల్ అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. అండ్ ఆల్సో రియాన్ పరాగ్ చూసుకుని ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెయిన్ అతని మీద క్యాప్టెన్సీ ప్రెజర్ ఎక్కువగా ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ క్యాప్టెన్గా చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. సో ఆర్ఆర్ టీంకి పరాగ్, హెట్మేర్ అలాగే జురెల్ వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ముగ్గురు మంచిగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఓపెనర్స్కి కాంప్లిమెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే ముగ్గురు మరోసారి ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళ ఓపెనర్స్ ఎంత మంచిగానే పెద్దగా ఉపయోగం ఉండదు. బట్ ఏదో ప్రస్తుతానికి అయితే ముగ్గురు ప్లేయర్స్ కూడా కొంతవరకు మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్ హెట్మేర్ ఐపీఎల్ 2025 తర్వాత చాలా బేవచ్చంగా ఫామ్ అందుకున్నాడు. లాస్ట్ 1 yearగా చాలా కన్సిస్టెంట్గా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. వేరే ధ్రువ్ జురెల్ చూసుకుంటే డొమెస్టిక్ క్రికెట్లో ఎప్పుడు కూడా రన్స్ కొడుతూనే ఉన్నాడు. సో ప్రజెంట్ వీళ్ళ ఫామ్ అయితే మంచిగానే ఉంది, దీంతో ఇది కంటిన్యూ చేస్తే సరిపోద్ది. ఇక డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే వాళ్ళు తీసుకొచ్చిన జడేజా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. మెయిన్ ప్రజెంట్ ఆ టీంలో కనిపిస్తున్న సీనియర్ మోస్ట్ ప్లేయర్ జడేజా ఒక్కడే. సో జడేజా కనుక తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఇంకా ఆర్ఆర్ టీంకి తిరిగి ఉండదు. వాళ్ళ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చాలా వరకు సెట్ అయిపోతాయి. ఇక తర్వాత వాళ్ళకి ఫినిషర్గా చూసుకుంటే ట్రేడ్ చేసి తీసుకొచ్చిన డొనోవన్ ఫెరెరా ఆడతాడు. అండ్ అతనైతే ప్రజెంట్ చాలా ఇంప్రూవ్డ్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు, అలాగే బౌలింగ్ కూడా మంచిగా వేస్తున్నాడు. ఇక వాళ్ళకి నెంబర్ 8లో చూసుకుంటే ఫినిషర్గా షనకాన్ ఆడించుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి 6లో జడేజా ఉన్నాడు. విచ్ మీన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ బౌలింగ్ ఆప్షన్ కవర్ అయిపోయింది. అండ్ ఆల్సో ఫెరెరా బౌలింగ్ చేస్తాడు, రియాన్ పరాగ్ కూడా బౌలింగ్ చేస్తాడు. దీంతో ఆర్ఆర్ టీం నెంబర్ 8లో ఒక మంచి ఫినిషర్ ఆడించి ఆ తర్వాత 4 జెన్యూన్ బౌలర్స్తో దిగితే సరిపోద్ది. సో వాళ్ళకి మెయిన్ బౌలర్స్గా చూసుకుంటే జాఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్ అలాగే సందీప్ శర్మ వీళ్ళు ముగ్గురు ఉంటారు. అండ్ ఈ ముగ్గురు మోస్ట్ లైక్ అన్ని మ్యాచ్లు ఆడతారు.
బట్ ఆ మిగిలిన ఒక్క స్పాట్ కోసం మాత్రం వాళ్ళ దగ్గర చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆర్ఆర్ టీం చాలా వరకు బౌలర్స్ నిండిపోయిన టీం, ఎక్కువ మంది బౌలర్స్ కనిపిస్తున్నారు మనకి. సో వాళ్ళ దగ్గర ఇండియన్ పేసర్స్ చూసుకుంటే తుషార్ దేశ్పాండే, కుల్దీప్ సేన్, సుశాంత్ మిశ్రా, యుజ్వేంద్ర చహల్, అలాగే బ్రిజేష్ శర్మ 5 ఉన్నారు. అండ్ 5 పాటు ముందు చెప్పుకున్నట్టే సందీప్ శర్మ, విచ్ మీన్స్ మొత్తం 6 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో 6 ఆర్ఆర్ టీం 2 ఫాస్ట్ బౌలర్స్ని ఖచ్చితంగా ఆడించాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాళ్ళైతే నెంబర్ 8లో షనకాన్ని ఆడించుకోవచ్చు. లేదు మేము రెండో ఫాస్ట్ బౌలర్గా ఫారెన్ ప్లేయర్ని ఆడిస్తామంటే అప్పుడు ఇండియన్ బ్యాట్స్మెన్ ఆడించుకోవాలి నెంబర్ 8లో. సో ఆర్ఆర్ టీం దగ్గర ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచిగానే ఉన్నారు. జాఫ్రా ఆర్చర్ కాకుండా నాంట్రే పార్కర్ ఉన్నాడు, అలాగే ముఫాకా ఉన్నాడు. 87 వాళ్ళు యాడమ్ మిల్నెకి బ్యాకప్గా తీసుకొస్తే మరో ఫారెన్ పేస్ బౌలర్ కూడా ఉంటాడు. దీంతో ఆర్ఆర్ టీం ఈజీగా 2 ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ని ఆడించుకోవచ్చు. మళ్ళీ లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలింగ్ ఆప్షన్ కోసం బర్గర్ని ఆడించుకుంటే వాళ్ళకి బాగానే సెట్ అవుద్ది. అయితే ఇలా చేయాలంటే ముందు చెప్పినట్టు వాళ్ళు నెంబర్ 8లో ఇండియన్ బ్యాట్స్మెన్ ఆడించాలి. వాళ్ళ దగ్గర శుభమ్ దూబే అలాగే రవి సింగ్ లాంటి మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని ఆడించాలి. సో ఆప్షన్స్ పరంగా చూసుకుంటే ఆర్ఆర్ టీంకి చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఎవరెప్పుడు ఎలా రాణిస్తారో చెప్పడం చాలా కష్టం. జాఫ్రా ఆర్చర్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేయలేడు. అండ్ బిష్ణు చూసుకుని ఆఫ్ లైట్ అంత ఎఫెక్టివ్గా వేయలేకపోతున్నాడు. ఇక సందీప్ శర్మ చూసుకుంటే ఓకే పర్వాలేదు, మంచిగానే వేస్తున్నాడు. మిగతా డెత్ బౌలింగ్ చాలా ఇంపార్టెంట్గా మారుతుంది ఆర్ఆర్ టీంకు. ఇక మిగిలిన ఒక బౌలింగ్ ఆప్షన్ కోసం వాళ్ళు ట్రై చేసుకోవాలి. ముందు తుషార్ దేశ్పాండే ఆడిస్తారు, క్లిక్ అవ్వకపోతే కుల్దీప్ సేన్, లేకపోతే సుశాంత్ మిశ్రా, అదర్వైజ్ యుజ్వేంద్ర చహల్ ఇంకా బ్రిజేష్ శర్మను కూడా వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. సో ఇలా బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుంటే ఆర్ఆర్ టీంకి చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర గన్ బౌలింగ్ యూనిట్ కనిపించట్లేదు. అంటే ఈ బౌలింగ్ యూనిట్తో వాళ్ళు ఖచ్చితంగా మ్యాచ్లు గెలుస్తారని చెప్పడానికి లేదు. వాళ్ళ దగ్గర ఉన్న బౌలర్స్లో అంత కన్సిస్టెన్సీ కనిపించదు, ఎక్కువగా రన్స్ లీక్ చేస్తూ ఉంటారు. బట్ సమిష్టిగా రాణిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా బాగా సెట్ అవుద్ది. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఆర్ఆర్ టీం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కాస్త బెటర్గా కనిపిస్తుంది. అంటే లాస్ట్ టైం ఆన్ ది అబర్ చూసుకుంటే ఆ టీం ఇంత బ్యాలెన్స్డ్గా లేదు, ఎక్కువ మంది ఆల్రౌండర్స్ ఉండేవారు కాదు. కానీ ఈసారి మాత్రం ఆ టీం దగ్గర ఎక్కువ మంది ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు. సో దీంతో వాళ్ళు ప్రాపర్గా టీంని సెట్ చేసుకుంటే ఆ ప్లే ఆఫ్స్ని అయితే క్రాక్ చేయొచ్చు. ఇక బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వస్తే బ్యాటింగ్లో ఎక్కువ మంది బ్యాకప్ ప్లేయర్స్ మనకి కనిపించరు. యశస్వి జైస్వాల్కి బ్యాకప్ ఎవరు లేరు. అండ్ వైభవ్ సూర్యవంశీకి చూసుకుంటే అమన్ రావు అని చెప్పి ఒక ప్లేయర్ ఉన్నాడు, ఇతను ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అలాగే మిగతా బ్యాట్స్మెన్కి బ్యాకప్ తీసుకుంటే రవి సింగ్ అలాగే శుభమ్ దుబే ఇద్దరే కనిపిస్తున్నారు. వేరే ధ్రువజురాల్కి వికెట్ కీపర్ బ్యాకప్ మాత్రం లోహాన్ ప్రిటోరియస్ ఉన్నాడు. సో నాకైతే బ్యాటింగ్ విషయంలో ఆర్ఆర్ టీంకి అంత స్ట్రాంగ్ బ్యాకప్ ప్లేయర్స్ అయితే కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ఆప్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఈవెన్ జడేజాకు బ్యాకప్గా చూసుకుని ఒక సరైన ప్లేయర్ కనిపించట్లేదు. అంటే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే వాళ్ళ దగ్గర లేడు. సో ఆర్ఆర్ టీం ఎక్కువగా తమ స్క్వాడ్ని బౌలర్స్తోనే నింపేసింది. అందుకే వాళ్ళకి బౌలింగ్లో చాలామంది బ్యాకప్స్ కనిపిస్తున్నారు. ఆల్మోస్ట్ ప్రతి బౌలర్కి 2 బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళు చూసుకుంటే చాలా వరకు లెగ్ టు లెగ్ బ్యాకప్స్ కూడా కనిపిస్తున్నారు. అంటే రవి బిష్ణు లాంటి వాళ్ళకి చూసుకుంటే యశ్రాజ్ పుంజా అలాగే విఘ్నేష్ పుజారా ఇద్దరు కూడా లెగ్ స్పిన్నర్స్. అండ్ దెన్ జాఫ్రా ఆర్చర్కి బ్యాకప్గా నాంట్రే పార్కర్ ముఫాకా ఇద్దరు ఉంటారు. ఇక వాళ్ళు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ గురించి ముందే చెప్పుకున్నాం, 6 ఉన్నారు. 6లో 2 మాత్రం ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. సో విధంగా ఆర్ఆర్ టీంకు బౌలింగ్ అయితే చాలా బ్యాకప్స్ కనిపిస్తున్నాయి. ఎనివే ఆ టీం ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళాలంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా కీలకంగా మారుతుంది. లాస్ట్ టైం వాళ్ళకి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడపడం వల్ల చాలా గెలిచే మ్యాచెస్లో ఓడిపోయారు. దీంతో ఆర్ఆర్ టీం ఈ సీజన్లో అయినా సరే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ ఆర్ఆర్ టీంకి మరోసారి కప్ కొట్టాలని కలగానే మిగిలిపోద్ది. మరి మీరు ఆర్ఆర్ మరియు సిఎస్కే టీంల గురించి ఏమనుకుంటున్నారు? ఎవరి టీం బలంగా ఉందనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.